నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఇదిగోండి, ఇది ఒక పెద్ద మహానగరం అనమాట. ఈ మహానగరానికి నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇప్పటికే మీకు అందరికీ అర్థమై ఉంటుందండి. రాజమండ్రి పుష్కర్ ఘాట్. ఈ పుష్కర్ ఘాట్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నాలోని ఎన్నో భావాలన్నీ కూడా నేను ఈ గోదావరితో పంచుకున్నాను. ఇక్కడే కూర్చునేదాన్ని. 1994లో మా నాన్నగారు చనిపోయారండి. మా నాన్నగారు ఒక రాజమండ్రిలోనే ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి అండి. కొన్ని కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత మేము ఈ రాజమండ్రిని వదిలేసి వెళ్ళిపోయాము. మా అమ్మమ్మ గారు ఊరు వెళ్ళిపోయాము. నేను పుట్టింది మా అమ్మమ్మ గారి ఊర్లోనైనా, పెరిగింది, చదివింది, ఆడుకున్నది అంతా ఇందులోనేనండి. నేను బై బర్త్ గోల్డెన్ స్పూన్ అనమాట. మా నాన్నగారు చనిపోయిన తర్వాత తెలుసు కదండి, వాళ్ళ బళ్ళు బళ్ళు వాళ్ళు అవుతాయి. మీకు అందరికీ తెలియనిది ఏమీ లేదు. నా ప్రతి కన్నీరు తీసుకుంది గోదావరి. నేను ఎన్నో కష్టాలు పడ్డాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత. అంతకుముందు లేదండి. ఎన్నో కష్టాలు పడ్డాను. అవన్నీ గోదావరికి తెలుసు. నేను ఎప్పుడు మా నాన్నగారి జ్ఞాపకం వచ్చినా నేను ఎక్కడికి వచ్చే కూర్చుని చాలా ఏడ్చేదాన్ని. నా కన్నీరు అంతా తీసుకుంది, నా బాధ అంతా తీసుకుంది, నాకెంతో ఓదార్పునిచ్చింది. ఒక్కదాన్ని వచ్చి ఇక్కడే కూర్చునేదాన్ని అండి. కూర్చుని నా బాధ అంతా తీరిన తర్వాత ఇంటికి వెళ్ళేదాన్ని. అయితే మీరు ఇప్పుడు బాగానే ఉన్నారు కదండి, మీ కష్టాలేంటి కన్నీళ్ళేంటి అనుకోవచ్చు. వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయండి. ఒకప్పుడు బై బర్త్ నేను గోల్డెన్ స్పూన్ అయినా కూడా మధ్యలో కొన్ని కారణాల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. మాకు ఇంకెవ్వరూ లేరు, ఆస్తి అంతా పోయింది, అయిన వాళ్ళే మాకు ద్రోహం చేశారు. అప్పుడు నాది తెలిసి తెలియని వయసు. ఇంకా ఆ వయసులో నేను ఎవరిని మనసులో ఉంది అడగాలని, బట్ అడిగే వయసు కాదు, చెప్పే వయసు కాదనమాట. అప్పటి నుంచి మా తమ్ముడు చిన్నపిల్లాడండి, పాలు తాగేవాడు. అప్పటి నుంచి నేను టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. అప్పుడు మా నాన్నగారు చనిపోయారు అనమాట. అప్పటి నుంచి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆస్తులు పోగొట్టుకున్నాం, గౌరవాలు పోగొట్టుకున్నాం. ఆస్తి లేదని మమ్మల్ని అందరూ దూరంగా పెట్టారు. మా ఆస్తి అంతా తినే మమ్మల్ని దూరం పెట్టారండి. ఇవన్నీ ఈ గోదావరికి తెలుసు. మా అమ్మ నేను కూడా చాలాసార్లు గోదావరి దగ్గరికి వచ్చున్నాం. అందరికంటే ఎక్కువ నేనే వస్తానండి గోదావరి దగ్గరికి. ఎందుకంటే ఇదే మన కష్టాలన్నీ తీరుస్తుంది. మనిషితో చెప్పుకుంటే మనకి చాలా మాటలు అంటారు, కానీ ఈమె మన బాధ అంతా కళ్ళలో పెట్టుకుని కడుపులో దాచుకుంటుంది, కన్నబిడ్డలా కడుపులో దాచుకుంటుందండి. అందుకని గోదావరి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకొకటి ఏం చెప్తానంటే, ఈ గోదావరి అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ అండి. వస్తారు, చక్కగా కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, ప్రేమికులు వస్తారు, భార్యాభర్తలు వస్తారు, పిల్లల్ని తీసుకుని వస్తారు, వేరే వేరే ఊర్ల నుంచి గుళ్ళో ఇక్కడ గోదావరిలో స్నానం చేయడానికి వస్తారు. చాలా రకాలుగా చాలా మందికి చాలా ఎమోషన్. బట్ నాకైతే బాగా ఎమోషన్ అండి. వరదలు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోతూ ఉంటుంది. నాకు అవన్నీ తెలుసండి. నేను గట్టిగా వెళ్ళిపోతే నా ఒక 20-30 ఏళ్ళు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఏమో వెళ్ళిపోయి ఉన్నాను, కానీ అంతకుముందు నా బాల్యం అంతా ఇక్కడే జరిగిందండి. కాబట్టి మీ అందరికీ అంటే కష్టాలన్నీ చెప్పుకోవటం అనేది కరెక్ట్ కాదు, కానీ నాకున్న ఎక్స్పీరియన్స్ ఒకటే చెప్పాననమాట. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టేసే ఉద్దేశం అయితే నాకు కాదండి. ఇదండి నాకు గోదావరితో ఉన్న అవినాభావ సంబంధం. ఇంకొకటి ఏంటంటే, ఈ గోదావరి నాకు తల్లిలా కాపాడిందండి. కొన్నిసార్లు నేను మనసుతో మాట్లాడాలి అనుకున్న ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేదాన్ని. మనుషులు మమ్మల్ని దూరం చేసిన ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి మాట్లాడేదాన్ని. మనసుతో మాట్లాడుకునేదాన్ని, అలా కన్నీరు కార్చేదాన్ని. ఈ నీటితో, ఇక్కడ వచ్చే గాలితో మనసు ప్రశాంతత చెందిన తర్వాత అప్పుడు నేను ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట. ఇలా జరిగిందండి. కొన్ని సంవత్సరాలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా కొన్ని కారణాల వల్ల నేను రాజమండ్రిలో ఉండాల్సి వచ్చింది. రాజమండ్రిలో ఉన్నాను. ఉన్న తర్వాత ఇంకా లైఫ్ అంతా మళ్ళీ చేంజ్ అవుతుంది కదండి. ఎనీహౌ నా కష్టాలు మీకెందుకు కానీ, నా కష్టాల్లో భాగంగానే నేను బుటిక్ అది మా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ నేర్చుకున్నానండి. ఇదంతా నేను నేర్చుకున్న కోర్సే. అయితే నేను బుటిక్ నడిపేదాన్నండి గతంలో. కరోనా తర్వాత కొద్దిగా మానేశాననమాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి, ఇదంతా నేను చేసిన వర్కే. ముందు కాసుల వర్క్ అన్నారు కాబట్టి కాసుల వర్క్ చేశాను. సింపుల్ గానే చాలా హెవీ వర్క్ అయిపోయిందండి. ఈ బ్లౌజ్ అందరికీ నచ్చిందనమాట. చాలా బాగా కుట్టారక్క, చాలా బాగా కుట్టారక్క అన్నారు. ఇది కుట్టిన తర్వాత నాకు ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట.
యాక్చువల్‌గా ఇది కుట్టేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నానండి. బట్ నాకు అవ్వలేదనమాట. నేను ఒక్కదాన్నే చేసుకోవాలండి. నాకు ఇంట్లో ఆహ్, అన్ని పనులు సహాయం చేస్తారు కానీ, నాకు ఈ ఒక్కటి చేయరండి. షూట్ అయితే ఎవరు తీయరు. ఏదో కొంచెం బాగున్నట్టు, కొంచెం బానట్టు ఈ మధ్యన నేను ఎడిటింగ్ అది నేర్చుకొని కొద్దిగా అంటే మరీ పూర్తిగా రాదండోయ్! కొద్దిగా వచ్చు. ఇదిగోండి ఇది నేను చిన్న కాసుల వర్క్ చేశాననమాట. పెళ్లి ఆర్డర్ తీసుకున్నానని మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదండీ! అదే వర్క్ అనమాట. అప్పుడు నేను ఇలా చూపించలేదు. స్టిచ్ అయిపోయిన తర్వాత మీకు డెలివరీ ఇచ్చే ముందు చూపించాను. ఇప్పుడు క్లాత్ మీద ఉండగా చూపిస్తున్నాననమాట. నేను నాకు పెద్ద మగ్గం ఉండేదండి. మరి చెప్పాను కదా! బొటిక్ తీసేసినప్పుడు మొత్తం అన్నీ అమ్మేసాను. సేల్స్‌లో పెట్టేసాను. ఇగోండి ఇప్పుడు చిన్న మగ్గంతో చేస్తున్నాననమాట. అలాగే నేను బ్యాంగిల్ కూడా చేసుకున్నానండి. ఈ బ్యాంగిల్ కూడా చేసుకున్నాను. ఈ బ్యాంగిలు ఆఫీస్‌కేసుకెళ్తే అందరూ చాలా బాగుందన్నారు. అందుకని జస్ట్ చిన్న బిట్ నేను చిన్నది అలా షూట్ చేశానంతే. ఇది పెద్ద విషయం అయితే ఏం కాదండి. ఇంకా చెప్పాలంటే ఈ మగ్గం వర్క్స్ అయ్యి కూడా చేసిన తర్వాత నాకు మంచి మంచి ఆర్డర్స్ వచ్చాయి. మా ఆఫీస్‌లో కూడా ఆర్డర్స్ అడుగుతా ఉన్నారు. తర్వాత శారీస్‌కి టాజిల్స్ కూడా ఎలా వేసానో చెప్తాను. ఇదిగోండి శారీస్ టాజిల్స్ వేయడం అండి. ఇది పెద్ద ఏం కాదండి. అందరికి చాలా ఈజీగా వచ్చేస్తది. అంత పెద్ద విషయం అయితే కాదిది. అంటే నేను ఇది నెట్టెడ్ క్లాత్ చీర లోపల ఈ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. లక్స్ గ్రీను. దీనికి నేను నెట్టెడ్ క్లాత్ తీసుకున్నాను. శారీయే చాలా బరువుగా ఉంది. టజల్స్ కూడా బరువుగా వేయడం ఎందుకని చెప్పేసి దీన్ని సరే నెట్టెడ్ క్లాత్‌తో చక్కగా పఫ్‌లా వచ్చేలా వేద్దామని చెప్పేసి తెచ్చానండి. మగ్గం వర్క్ మెటీరియల్ అంతా నేను ఇందాక షూటింగ్ ఫస్ట్ పెట్టాను కదండీ గోదావరి. అది నేను రాజమండ్రి వెళ్ళినప్పుడు షూట్ చేసింది. వర్క్ మెటీరియల్ కోసం వెళ్ళాననమాట. యాక్చువల్‌గా అది కూడా తీద్దామనుకున్నాను. నాకప్పుడు అంత టైం లేదండి. చాలా బిజీ షెడ్యూల్ వల్ల అది ఇంకా షాప్‌లో ఏం కొన్నాననేది షూట్ చేయలేదు. ఇదిగోండి పెద్దేం కాదండి. ఇది జస్ట్ ఇలాగా దానికి ఇది ఉంటది కదండీ! నెట్టెడ్ క్లాత్ రౌండ్‌గా కట్ చేయాలి. ఏదైనా డబ్బా మీద మూత పెట్టి కట్ చేసేసి దానికి ఆహ్, పో పెద్ద పెద్ద పూసలు దొరుకుతాయండి. ఆ పూస మధ్యలో పెట్టి చుట్టూతా థ్రెడ్ చుట్టేయటమే. దానికేమో థ్రెడ్ కనిపించకుండా ఉండడం కోసం ఆ పూసలేసాననమాట. ఇలా మనకి బెల్ట్స్ దొరుకుతాయి. ఈ బెల్ట్స్ వేసేసి పూసలో గుచ్చేసి పెట్టేసుకోవటమేననమాట. ఇది అంత పెద్ద ఏం కాదండి. ఇది బయట చాలా కాస్ట్ తీసుకుంటారు. చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. మగ్గ వర్క్ నేర్చుకునేవాళ్ళు, టైలరింగ్ నేర్చుకునేవాళ్ళు స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను ఆన్‌లైన్ నేర్పించనండి. ఆఫ్‌లైన్ నేర్పిస్తాను. ఎందుకంటే నేను వీణ అనేది ఆన్‌లైన్ కొంచెం నేర్చుకున్నాను. ఆఫ్‌లైన్ కూడా నేర్చుకున్నాను. ఆన్‌లైన్‌లో నేర్చుకున్నంత దరిద్రం ఇంకొకటి ఉండదండి. ఎందుకంటే ఆళ్ళు ఆన్‌లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన కాంటాక్ట్‌లోకి రారు. ఆఫ్‌లైన్ అయితే మనకేదైనా అడగడానికి ఉంటది. అందుకనే నేను ఆఫ్‌లైన్ నేర్చుకోవటానికి కూడా నేను ఇష్టపడతాననమాట. నా దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారండి. నేనింకా ఇప్పుడు మగ్గం వర్క్స్, టైలరింగు అది కూడా ఇంటి దగ్గర నేను నేర్పిస్తున్నాను. మార్నింగ్ 5-6 వస్తారు పిల్లలు. ఒక్కొక్కసారి 6-7 కూడా వస్తారు. నా ఆఫీస్ టైమింగ్స్‌ని బట్టి. బట్ మార్నింగ్ ఎక్కువ చెప్పడానికి ప్రయత్నం చేస్తాననమాట. అయితే ఇదిగోండి ఇలాగ పెట్టేసుకొని దీనికి పూసలు ఎక్కించుకోవాలనమాట. ఫస్ట్ చిన్న పూస ఎక్కించుకోవాలి. తర్వాత పెద్ద పూస, చిన్న పూస. ఇదిగోండి చిన్న పూస. అంటే నేనివి పూసలనేవి పావు కేజీ, అర కేజీ అలా ప్యాకెట్స్ తెచ్చుకుంటాను. ఎందుకంటే నాకు ఆర్డర్స్ వస్తా ఉంటాయి. నేను బయట వాళ్ళయి కుడతా ఉంటాను. అప్పుడప్పుడు నా ఇంట్లోయి కూడా నేను కుట్టుకుంటా ఉంటాను. పెద్ద పూస ఎక్కించాను కదా! ఈ పెద్ద పూస ఎక్కించిన తర్వాత మళ్ళీ 3 చిన్న పూసలు ఎక్కిస్తామనమాట. ఎందుకంటే అది ఇలా ఊగుతా ఉంటే అందంగా అనిపిస్తది. అందుకని చెప్పేసి అలా పెడతాము. ఆ 3 దగ్గరికొచ్చేసరికి మనం హ్మ్. నాటేసుకోవాలి. నాటేసుకోకపోతే ఏమవుద్దంటే జారిపోతదనమాట. ఇలా బెల్ట్స్ దొరుకుతాయండి మనకి. మనకి నచ్చిన మోడలు, నచ్చిన షేప్‌లో దొరుకుతా ఉంటాయి. దాంట్లో మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పూసలెక్కించుకున్న తర్వాత ఆహ్, మళ్ళీ శారీ గుచ్చుకోవాలి. ఎప్పుడు కూడా టజిల్స్ ఏసుకునేటప్పుడు నేనేం చేస్తానంటే ఎవరి గురించో నేను మాట్లాడట్లేదండి. ఓన్లీ నా గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఏ అంటే అది ఒక 1 ఇంచు 1 ఇంచ్ అంటే బాగా దగ్గరికయిపోతాయి. 1 ½ ఇంచ్, 2 ఇంచెస్ పెట్టుకున్నామనుకోండి టాజిల్స్ వేసుకున్నప్పుడు, ఒకదానికొకటి చిక్కు పడిపోకుండా, విడిపోకుండా ఉంటాయన్నమాట. దగ్గరికి వేసుకుంటే కూడా కుచ్చు బావుంటది. కాకపోతే దగ్గరికి వేసుకోవడం వల్ల మనం ఏం చేస్తాం పిల్లలు ఏముంటదండి జనరల్‌గా ఇప్పుడున్న ఆడపిల్లలు ఇలా స్టైల్‌గా చక్కగా తిరగాలనుకుంటారు. ముచ్చటగా తిరుగుతారండి ఆడపిల్లలు పెళ్ళిల్లో అదీను. ఇది తిరిగేటప్పుడు ఏమవుద్దంటే ఎనకాల ఏం తగులుతుందో ఏంటో చూసుకోరు. ఒకదానికొకటి చిక్కు పడిపోయి తెగిపోతాయన్నమాట. కాబట్టి నేను కొంచెం దూరంగా వేసాను. దూరంగా వేయడం వల్ల ఏంటంటే, వాళ్ళకి ఒకదానికొకటి తగిలినా కూడా వాటిలోనే ఇరుక్కుంటది కానీ బయటికి రాదనమాట. దగ్గరగా ఉన్నదాన్ని చిక్కు పడే కంటే దూరంగా ఉన్నదాన్ని చిక్కు తీయడం గ్రేట్ కదండీ! అందుకని. ఇదిగోండి పూసలేసుకొని చిన్న కుట్టేసుకోవాలి. పెద్ద పూసలు 3 పూసల నుంచి కిందకి దించుకొని కింద చిన్న పూసేసాం కదండీ!
థ్రెడ్‌ని ఒక 2 పేటలు ఎక్కువ వేసుకోవటం వల్ల ఏంటంటే థ్రెడ్ తెగిపోకుండా ఉంటదనమాట. 2 పేటల నుంచి ఏసాం కదా! ఆ 2 పేటల నుంచి కిందకి తీసుకొని, అప్పుడు కిందనున్న పూస ఉంది కదండీ! ఆ పూసలోంచి పైకి లాక్కోవాలనమాట. లాక్కొని వెనకాల జస్ట్ చిన్న నాటు వేసేస్తే అయిపోద్ది. అంతేనండి. ఇది చాలా ఈజీ అండి. ఇది బయట చాలా కాస్ట్ ఉంటది. ఇంచుమించుగా ఆహ్, ఒ ఒక శారీకే 500, 600 పైన తీసుకుంటున్నారు. ఏవండీ మనం ఆలోచించాలి. అయితే అన్ని కాస్ట్ పెరిగాయి నేను కాదని చెప్పను. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ నేర్చుకున్నారనుకోండి, నేర్చుకుంటే ఆన్‌లైన్ చూసి నేర్చేసుకోవచ్చండి. ఇప్పుడు ఆన్‌లైన్ అంటే మీరేం డబ్బులు కట్టక్కర్లే. మీరు ఆల్రెడీ నెట్ బ్యాలెన్స్ ఏయించుకుంటున్నారు కదా! ఇప్పుడు నెట్ బ్యాలెన్స్ ఏయించుకున్నప్పుడు ఇంట్లో యూట్యూబ్‌లో బోలెడొస్తున్నాయి. చెత్తా చెదారం యూట్యూబ్‌లో చెత్త చెత్త మాటలు చెత్త చెత్త పెయిడ్ ప్రమోషన్స్ అలాంటివి కాకుండా ఇలాంటివి చూడండి. ఒక 4, 5 క్లాతులు ఇంట్లో వేస్ట్ క్లాతులు చిరిగిపోయిన నైటీలు బోలెడుంటాయి క్లాతులు. పిల్లలు చిరిగిపోయిన చొక్కాలుంటాయి. అయి చింపేయండి. చింపేసి ఇలాంటివి నేర్చుకున్నారనుకోండి మీకు ఈజీగా ఉంటది. మీ డబ్బులు మీరు తెచ్చుకోవచ్చు. ఈ కట్టర్ చాలా బావుంటదండి. నేను ఈ కట్టరు బాగా తీసుకున్నాను. అది అన్నిట్లికి చాలా పనిచేస్తదండి. అదిగోండి. ఇలా వేసుకోవాలనమాట టజిల్స్. చక్కగా ఇలా వచ్చేస్తది. బుట్టలాగా వస్తది. పువ్వులాగా అందంగా ఉంటదనమాట. ఇదే కాదండి ఇంకా వేరే చీరకు కూడా నేను వేశాను. ఇలాంటిదే కాకుండా ఇంకో చీరకు కూడా నేను వేశాననమాట. అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి. చూసారా ఎంత అందంగా ఉన్నాయో? చీరంతా అలాగే వేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తానండి. ఇదిగోండి. ఇది చీరైతే కనకాంబరం కలర్ వచ్చిందండి. ఇది కూడా చాలా ఈజీనే. మీకు యూట్యూబ్ కొట్టారంటే శారీ టజిల్స్ అని కొడితే బోలెడొస్తాయి. ఇది అట్ట ముక్క తీసుకొనండి రౌండ్‌గా దానికి ఒక థ్రెడ్ మన సిల్క్ థ్రెడ్ ఉంటది కదండీ! సిల్క్ థ్రెడ్ తీసుకొని సేమ్ దాన్ని ఎలాగ చుట్టామో దీన్ని అలాగే చుట్టేసుకొని ఆహ్, మధ్యలో బాల్ పెట్టేసి చుట్టేయటమే. ఇంకేముండదు. ఇది ఇంకా ఈజీ అండి దానికంటే కూడా. థ్రెడ్ అయితే మాత్రం ముందుగానే కట్ చేసేసుకోకండి ఇలాగా. నేను చూడండి మీకు ఆల్రెడీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. సగం సగం వీడియోస్ అనుకోకండి. ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు లేక గబగబా నా పని నేను చేసుకుంటూ వీడియో తీసుకోవాలి. అందుకననమాట. చీర కలరొచ్చి ఇగోండి. ఈ ఈ ఇది కనకాంబరం కలర్ ఉంది కదండీ! సేమ్ ఇదే కలర్ చీరనమాట. అదిగోండి. ఇదే చీర. ఈ కలర్ చీర టజిల్స్ బార్డర్ ఏమో మెజెంటా రెడ్ ఇచ్చారు. అందుకని నేను టజిల్స్ ఇది పెళ్లి కూతురు చీరనమాట అండి. అందుకని నేను ఇది పెట్టాను. ఈ కలర్ ఇచ్చాననమాట. ఇప్పుడు ఇదేంటంటే కట్టర్ పెట్టేసి ఆ మధ్యలో ఇలా మధ్యలో పెట్టి కట్ చేసేసామనుకోండి ఈజీగా అయిపోతది. తర్వాత మనకి కిందన ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతది. ముందే మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పోగులు పోగులు కిందొచ్చి గబుక్కుమని చేయి జారిపోయిందనుకోండి మనం ఏం చేయలేం. ఈ కట్టర్ మాత్రం భలే ఉంటదండి. షార్ప్‌గా ఉంటది. చక్కగా మూల మూలలు నెక్ రౌండ్స్ కానీ, స్క్వేర్ నెక్‌లు పెట్టుకున్నప్పుడు కానీ, మోడల్స్‌కి పనిచేస్తదండి. ఈ కట్టరు చాలా బావుందనమాట. నేను తీసుకున్నాను. దీనికి చుట్టూతా ఇలాగ పూసలు కుట్టేసుకొని పూసల దండలా కుట్టేసి చుట్టేయడమేనండి. పెద్ద ఎక్కువేం కాదు. ఇది కుట్టటం చూపించలేకపోయాను. సారీ అండి. ఏమనుకోవద్దు. మళ్ళీ అవకాశం ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను తప్పకుండా ఇది ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇది నేను చూపించక్కర్లేదు కూడా మీరు ఆన్‌లైన్‌లో చూసేసేయొచ్చు. చూసి నేర్చుకోవచ్చు. ఇది కూడా 1 ½ ఇంచు అలాగా పెట్టాననమాట. ఇదేమో బ్లౌజు టజిల్స్ అండి. ఆల్రెడీ బ్లౌజు చాలా బరువులొచ్చేసాయి కదండీ! మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా బరువేసేసామనుకోండి తల లాగేస్తా ఉంటది. చిరాకుగా ఉంటది. పిల్లలు ఎక్కువ సేపు ఉంచుకోలేకపోతారండి. టజిల్స్ వీపుల మీద గుచ్చుకుంటే చిరాకుగా ఉంటది. నేనైతే అసలు బొందులు, టజిల్స్ ఏం పెట్టుకోనండి బాబు. అందుకని ఆ టజిల్స్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ చేసేసాననమాట. చేసినప్పుడు ఇదేమో ఈ అమ్మాయి చీరకేసేసాను. పెళ్లి కూతురు తోటికోడలిదండి ఆ చీర. పెళ్లి కూతురు చీరకి వేరేలా వేశాను. ఇది మెయిన్ చెప్పాల్సింది దీని గురించండి. ఇదేంటంటే ఇది నాకు ఒక ఛాలెంజ్ లాగా అనమాట. ఇదేమో పిన్ని గారు ముందు బ్లౌజ్ ఇచ్చేసారు నాకు. బ్లౌజ్ కుట్టేయమ్మా అన్నారు. సరే అని చెప్పి బ్లౌజు కట్ చేసేసానండి. కట్ చేసేసిన తర్వాత చెప్పారు, "వాణి కొంచెం ఏమైనా అవకాశం ఉంటే చిన్న డిజైన్ లాగా ఏసి పెట్టమ్మన్నారు." అయ్యో! తీరా కట్ చేసేసాను ఎలాగెయ్యాలా అని చెప్పి ఛాలెంజ్‌గా తీసుకున్నానండి. ఛాలెంజ్‌గా తీసుకొని దీనికి నేను వర్క్ చేశాననమాట. కట్ చేసిన దానికి ఎలా ఏసేస్తామండి అందుకే చూసారా ఎంత క్లాత్ ఎతికానో అది అడుక్కు చూసారా చెయ్యి షేప్ ఎలా వచ్చేసిందో మధ్యకతికి వేశాననమాట. నెక్ దగ్గర కూడా కాకపోతే చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే నెక్ సాగిపోద్దేమో అని భయం. ఎక్కడ షేప్ పోతదో అని భయం. అయినా కూడా చాలా ఛాలెంజ్‌గా ఏసాననమాట. చాలా వచ్చిందండి. ఈ బ్లౌజ్ భలే కుదిరింది. ఏదైనా మనం గట్స్ ఛాలెంజ్ తీసుకోవాలండి. ఎవ్వరు పుట్టగానే పండితులు కారండి. ప్రతి ఒక్కళ్ళం మనం మధ్యలో నేర్చుకున్న వాళ్ళమే. నేను అలాగే నేర్చుకున్నాను. కాకపోతే ఏదైనా పని చేసే ముందు భయపడకండి. పోతే ఆ బ్లౌజ్ పీస్ పోద్ది అంతే కదా! మళ్ళీ కావాలితే బ్లౌజ్ పీస్ తెచ్చి ఇవ్వచ్చులే అని చెప్పి నేను తెగించి చేశాననమాట. ఎలా ఉన్నాయండి? ఇదేం కాదండి సింపుల్ నాట్ వర్క్ అంతే చుట్టూతా చైనేసేసి గోల్డ్ గోల్డ్ బీడ్స్ ఏసేసి జస్ట్ నాట్ వర్కు
రెడ్ కలర్ థ్రెడ్ తోటి చిన్న చిప్స్ వేసి నాట్ వర్క్ చేశాను. అంత పెద్ద విషయం ఏం కాదు, అది చాలా ఈజీగా అయిపోయిందనమాట. ఇవండి నా వర్క్స్. ఎలా ఉన్నాయి, మీ అందరికీ నచ్చింది? ఇగో నా ఇల్లు బాగోలేదని ఏమనుకోకండి. నా ఇల్లు చాలా శుభ్రంగా చండాలంగా ఉంటది. ఎందుకంటారేమో, టైలర్స్ చేసే ఇల్లు ఇలాగే ఉంటదండి. 24 గంటలు ఇంట్లో శుభ్రం చేసేసి, ఆ శుభ్రం చేసిన వీడియోలు పెట్టాలంటే నా వల్ల అవ్వదండి. మా ఇల్లు చండాలంగానే ఉంటది. వీడియోస్ కోసం అని చెప్పి నేను దాన్ని శుభ్రం చేసి నా నేను సఫర్ అవ్వాల్సిన పనైతే ఏమి లేదు. ఎందుకంటే నాదే కదండీ, ప్రతి ఒక్క టైలర్ ఇల్లు, ప్రతి ఒక్క బొటిక్ కూడా ఇలాగే ఉంటదనమాట. ఇంగోండి ఇవన్నీ నేను డెలివరీ ఇచ్చేసాను. మీరు చూసి ఇల్లు ఇలాగుంది ఏంటని మీరు అనుకోకండి. ఇల్లంతా మీకేం చూపించట్లేదు కదా! కాబట్టి ఇగోండి అన్ని డెలివరీస్ ఇచ్చేయడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ ఇచ్చేసానండి ఎప్పుడుదో. బట్ ఇప్పుడు తీసాననమాట వీడియో. అంతే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. నా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.